శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ సరస్వత్యై నమః. ఓం నమః శివాయ. ఓం నమో నారాయణాయ. ఓం శ్రీ మాత్రే నమః. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. తస్మై శ్రీ గురవే నమః. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు రాజాదిరాజా యోగిరాజా పరబ్రహ్మ సమర్థ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ భగవానుకు జై. దత్తాత్రేయ స్వామికి జై. దక్షిణామూర్తి స్వామికి జై. ఒక్కసారి వీరి శ్లోకం మనం గమనించినట్లయితే, ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి. 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 జయ జయ సాయి. జయ జయ సాయి. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి. దత్తాత్రేయ స్వామి. శ్రీ గురు దత్త జయ గురు దత్త. శ్రీ గురు దత్త జయ గురు దత్త. దత్త దత్త శ్రీ గురు దత్త. దత్త దత్త జయ గురు దత్త. దత్త దత్త శ్రీ గురు దత్త. దత్త దత్త జయ గురు దత్త. దత్త దత్త శ్రీ గురు దత్త. దత్త దత్త జయ గురు దత్త. దత్త దత్త శ్రీ గురు దత్త. దత్త దత్త జయ గురు దత్త. దత్త దత్త శ్రీ గురు దత్త. దత్త దత్త జయ గురు దత్త. దత్త దత్త శ్రీ గురు దత్త. దత్త దత్త జయ గురు దత్త. ద్రాం ద్రాం దత్తాత్రేయ. 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 ఈ శ్లోకాన్ని మరియు శివుని రూపమైనటువంటి దక్షిణామూర్తి గురవే సర్వలోకానాం. గురవే సర్వలోకానాం విషజే భవరోగిణాం హృదయే సర్వవిద్యానాం ఈ దక్షిణామూర్తి స్వామియే నమః. గురవే సర్వలోకానాం. గురవే సర్వలోకానాం విషజే భవరోగిణాం హృదయే సర్వవిద్యానాం ఈ దక్షిణామూర్తి స్వామియే నమః. గురవే సర్వలోకానాం విషజే భవరోగిణాం హృదయే సర్వవిద్యానాం ఈ దక్షిణామూర్తి స్వామియే నమః. సమస్త విద్యలకు గురువు, సమస్త రోగాలకు వైద్యుడు, సమస్త ప్రపంచానికి గురువైన శ్రీ దక్షిణామూర్తి స్వామికి నమస్కారం. సో జాతకములో ఎటువంటి దోషాలు ఉన్నప్పటికీ కూడా గురుబలం కనుక ఉన్నట్లయితే 1,00,000 దోషాలు పరిహారం అవుతాయి. కాబట్టి ప్రతి గురువారం కూడా సద్గురు సాయినాథ భగవానుని, దత్తాత్రేయ స్వామిని, దక్షిణామూర్తిని పూజించండి. అదే విధముగా ఈరోజు స్వామికి శనగలు వితరణ చేయండి. గురుకి శనగలు చాలా ఇంపార్టెంట్ కాబట్టి శనగలు వితరణ చేయండి. అంతేకాకుండా గురుగ్రహం యొక్క శ్లోకం, దేవానాంచ ఋషీనాంచ గురుం కాంచన సన్నిభం బుద్ధిమంతం త్రిలోకేశం తం నమామి బృహస్పతిం. దేవానాంచ ఋషీనాంచ గురుం కాంచన సన్నిభం బుద్ధిమంతం త్రిలోకేశం తం నమామి బృహస్పతిం. దేవానాంచ ఋషీనాంచ గురుం కాంచన సన్నిభం బుద్ధిమంతం త్రిలోకేశం తం నమామి బృహస్పతిం. ఈ శ్లోకాన్ని కూడా పదే పదే చదవండి. ఖచ్చితంగా గురువు గ్రహం యొక్క కృపం మనకు కలుగుతుంది. అన్ని రకాల దోషాలు పటాపంచలవుతాయి. కాబట్టి ఖచ్చితంగా గురువారం వేస్ట్ చేయబాకండి. శనగల వితరణ చేయండి, నైవేద్యం పెట్టండి, శ్లోకాలు బాగా చదవండి. సర్వే జనా సుఖినో. లైక్ చేయండి, షేర్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. ఓం నమః శివాయ. ఓం నమో నారాయణ.